with the chords to give you life. 1, 2, 3, go! Planet, 1, 2, KO, planet, 1, 2, KO, planet, 1, 2, KO, planet, 1, 2, KO. Dear friends, welcome to Planet Y2K. నా ప్రియ స్నేహితులారా, ప్లానెట్ Y2K కార్యక్రమానికి స్వాగతం. It's a great joy to see you even now. ఇప్పుడు కూడా మిమ్మల్ని అందరం చూడడం చాలా సంతోషం. I'm sure the Lord is glad to watch you in this early morning time. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరం కూడా చూసి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. And His blessings are so ready to come and fill you. ఎందుకనగా ఆయన ఆశీర్వాదములు మిమ్మల్ని నింపడానికి సిద్ధంగా ఉన్నవి. So just be free and be ready to accept God's blessings. Don't be filled with the sadness that comes from the world. Just be free to receive God's blessings. దేవుని యొక్క ఆశీర్వాదములను పొందడానికి సంసిద్ధం కండి. ఎందుకనగా లోకపరమైనటువంటి విచారములతో దుఃఖముతో మాత్రము కాకుండా దేవుని దీవెనలు పొందడానికి సిద్ధంగా రండి. Keep rejoicing in Him. ఆయనలో ఎల్లప్పుడూ సంతోషించండి. That's the easiest way to receive what God has to give for us. దేవుడు మనకు ఏమి అనుగ్రహించనున్నాడో అదే సులువైన మార్గం. Okay friends, it's time to go into the program. Hope you enjoy everything that we show you. మనమందరం కార్యక్రమం ప్రవేశించుదాం. మీరు చాలా సంతోషిస్తారని నేను నమ్ముతున్నాను. Hello friends, welcome to Sweetie's Time. Hello friends, welcome to Sweetie's Time. I'm going to tell you a story. నా ప్రియ స్నేహితులారా, స్వీటీస్ టైం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు నేను మీకు కథ చెబుతాను. In a small town, there lived a smart boy. ఓ చిన్న పట్టణంలో ఓ చిన్న బాలుడు నివసించేవాడు. He was a happy-go-lucky kid who played around freely. అతను ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఆడుకోవడానికి ఎంతగానో సంతోషించేవాడు. He loved to run around the lanes and make merry. అతడు వీధిలో తిరుగుతూ ఆటలాడడం అంటే చాలా ఇష్టపడేవాడు. One day, his neighbor bought a dog. ఒకరోజు పక్కింటి అతను ఓ మంచి కుక్కను కొనుక్కొని వచ్చాడు. It was a huge black dog with big eyes. అవి పెద్ద కళ్ళున్నటువంటి పెద్ద నల్ల కుక్క. It used to bark at people while they passed by. ఎవరైనా ఆ చోటుకి వెళ్ళినప్పుడు ఈ కుక్క చాలా మొరుగుతూ ఉండేది. His barking was loud and frightening. తన యొక్క మొరుగు చాలా గట్టి శబ్దం, చాలా భయమేస్తూ ఉండేది. The little boy was scared to death. అలాగును చూడడానికి చిన్నబాబు ఎంతగానో భయపడ్డాడు. He was so afraid of the dog. ఆ కుక్కను చూసి ఎంతగానో భయపడ్డాడు. Now he could not play freely. ఇప్పుడు అతను స్వతంత్రంగా ఆడుకోలేకపోతున్నాడు. The dog would bark when he saw the boy. బాబును చూసినప్పుడల్లా ఈ కుక్క గట్టిగా మొరుగుతూ ఉండేది. The boy would dash back into his house with fear. భయంతో ఈ బాబు మరలా తన ఇంటికి పరిగెత్తుకొని పారిపోయేవాడు. On a Sunday morning, the boy dressed up to go to church. ఒకరోజు ఆదివారాన్ని ఈ బాబు చక్కగా దుస్తులు ధరించి చర్చికి His బయలుదేరుతున్నాడు. dad was also getting ready. వారి తండ్రి గారు కూడా సిద్ధపడుతూ ఉన్నారు. As they walked down the lane, వారు ఆ వీధిలో పడి నడుస్తూ ఉండగా the dog started barking. మరలా ఈ కుక్క మొరగడం ప్రారంభించింది. The boy was so scared, so the dad took hold of his son. ఈ బాబు చాలా భయపడ్డాడు. అయితే తన తండ్రి అతని చేతిని పట్టుకున్నాడు. The boy was now under the protection of his father. ఇప్పుడు ఈ బాలుడు తన తండ్రి యొక్క సంరక్షణలో ఉన్నాడు. The dog could not harm him. కనుక ఆ యొక్క కుక్క ఏ హాని కూడా అతనికి చేయలేకపోయింది. He walked to the church without fear, ఏ భయం లేకుండా అతడు చర్చికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. and the boy was glad that his father took care of him. తన యొక్క తండ్రి గారు తన గురించి జాగ్రత్త వహిస్తున్నాడు కనుక భయం లేకుండా He తిరిగేవాడు. did not have to get scared in the presence of his father. ఎందుకనగా తన తండ్రి యొక్క సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఈ బాలుడు ఏమాత్రం కూడా భయపడేవాడు కాదు. He said, "My daddy will take care of me." అతను అన్నాడు, మా తండ్రి గారు నా గురించి జాగ్రత్త వహిస్తాడు అన్నాడు. Friends, in the same way, when we walk with the Lord, కనుక నా ప్రియ స్నేహితులారా, మనం దేవునితో కూడా నడుస్తూ ఉన్నప్పుడు no evil will overcome us. ఎలాంటి దురాత్మలు కూడా మన పైన క్రియ చేయలేవు. God is our strength and our helper at all times. దేవుడు ఎల్లప్పుడూ మనకు బలమును ఆయన దుర్గమునై ఉన్నాడు. We will not fear when we have God on our side. దేవుడు మన పక్షమునుండగా మనము ఏమాత్రం కూడా భయపడనవసరం లేదు. The Bible says in Romans 8:31, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ఇలాగునే తెలియజేస్తున్నది, if God is for us, who can be against us? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? And in Psalm 118:6, కీర్తన 118 6వ వచనం చూసినట్లయితే, the Lord is on my side, I will not fear. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. So dear friends, take courage. కనుక నా ప్రియ స్నేహితులారా, ధైర్యం తెచ్చుకోండి. Don't be afraid or be troubled.
ఏ సమస్యను చూసి భయపడకండి. God will protect us when we are close to Him. దేవుడికి దగ్గరలో ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు. Count on Him for all your needs. మన అవసరాలన్నీ కూడా ఆయనకు తెలియచేయండి. Your daddy will take care of you. మీ తండ్రి మీ గురించి జాగ్రత్త వహిస్తాడు. So now friends, it's time to say goodbye from Sweetie. Bye. శంషాబాద్ ప్రేక్షకులకు శుభవార్త. యేసు పిలుచున్నాడు సారథ్యంలో స్వస్థత మరియు ఆశీర్వాద కూటం జరుగు తేదీ ప్రతి నెల 4వ శనివారం సాయంత్రం 6 గంటలకు. స్థలం జమ్ ఫంక్షన్ ప్లాజా, ఆరంగ్రహ్ ఎక్స్ రోడ్స్, శివరాంపల్లి, హైదరాబాద్. వివరాలకు సంప్రదించండి. యేసు పిలుచున్నాడు అంబాసిడర్. ఫోన్ నంబర్ 9490653567 మరియు 9849297457. అభిషేకించబడిన దైవజనులు మీకోసం సందేశాన్ని అందించి ప్రత్యేకంగా ప్రార్థించెదరు. రండి, దేవుని ఆశీర్వాదములు పొందండి. Beginning of this new year, 2012, thousands of families were rattled due to Thane's cyclone in Cuddalore district. Especially, these innocent people who were affected due to Thane's cyclone were met by the founder of Sisha, Dr. Paul Dinakuran, who went to the affected area, personally visited and gave them consolation and distributed required needs along with financial help to these poor people. My friend, you have supported us in all these నా ప్రియ endeavors. స్నేహితులారా, ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మీరు మాకు సహాయం And చేశారు. now we are busy getting ready to build 40 houses for people who have lost their houses in the recent cyclone called Thane. ఇటీవల జరిగినటువంటి తానే తుఫాను ద్వారా తమ గృహాలను కోల్పోయినటువంటి వారికి 40 మందికి గృహాలను నిర్మించడానికి మేము ఎంతగానో త్వరపడుచు ఉన్నాము. If God leads you, you too can help to make this happen for those families. ఒకవేళ దేవుని ద్వారా మీరు నడిపించబడినట్లయితే ఇలాంటి కుటుంబాలను ఆదుకోవడానికి మీరు ముందుకు రావచ్చును. Here's how you can help. మీరు ఏ విధంగా సహాయపడగలరో ఇక్కడ చూడండి. To build one low-cost housing, rupees 1,50,000. Cost per square feet, rupees 650. Rehabilitation for economic empowerment, rupees 5,000. Educational expense for a child per month, rupees 500. Those who care for the poor are a delight to God. బీదలను కటాక్షించేటువంటి వాడు యెహోవాకు అప్పిచ్చువాడు. Come, let's join together to give life through Sisha by the love of God. రండి, మాతో కూడా సహకరించండి. సీషా ద్వారా దేవుని ప్రేమను పంచిపెట్టండి, వారికి జీవాన్నివ్వండి. You can donate through check, demand draft, money order in favor of Sisha. Kindly send it to Sisha, JC House, 72 Rajaji Salai, Chennai 600001. You can also donate online by using your credit card, debit card, net banking through our secured website www.sisha.org. All your donations are tax exempted under Section 80G. Come, let's give life. రండి, జీవం పంచుదాం. Friends, welcome back. ప్రియ స్నేహితులారా, మరి ఒకసారిగా కార్యక్రమానికి వస్తూ ఉన్నాము. We have seen about the word covenant in the last week's message. గతించేటువంటి వారంలో జరిగినటువంటి సందేశంలో నిబంధన గురించి మనం చూసాము. We saw what it really means. దాని యొక్క అర్థం ఏంటో మనం చూసుకున్నాము. We saw when a covenant is made, what really happens. నిబంధన చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందో కూడా మనం గమనించాం. We saw what the ultimate covenant is, that the covenant of our Lord Jesus. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి నిబంధన గురించి కూడా మనం చూసాం. The covenant that he made on the cross, that he would bear our sins and he would bear our problems. He would give us freedom there. ఆయన మనతో చేసినటువంటి నిబంధన మన పాపములను మన శాపములన్నీ కూడా సిలువలో మోసుకొని ఆ కార్యక్రమాన్ని తీర్చాడు. Even this program, I thought we could see a even more deeper journey into the word covenant. ఈ రోజు కూడా ఈ యొక్క నిబంధన గురించి ఇంకా లోతైనటువంటి అంశాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. In the Old Testament, we see God making a lot of covenants with his children. పాత నిబంధన గ్రంథములో చూసినట్లయితే దేవుడు తన బిడ్డలతో అనేకమైన నిబంధనలు చేశాడు. That is God the Father making so many promises as covenants with his
people. తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో అనేకమైన నిబంధనలు చేసినట్లుగా చూస్తున్నాం. But in the New Testament we see a bit of a change as we read in Hebrews 12 verse 24. అయితే నూతన నిబంధన గ్రంథంలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనములో ఆ నిబంధనల గురించి చూడగలము. There we see that Jesus Christ is the mediator. అక్కడ మనము చూస్తూ ఉన్నాము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నాడు అని. He is the mediator of a new covenant. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. What is this new covenant we already saw in the last program? గత కార్యక్రమంలో ఈ నిబంధనల గురించి మనం ఏం నేర్చుకున్నాము? It is the sacrifice which Jesus made on the cross and the blood that he shed for us. ఆయన మన కొరకై చేసిన త్యాగము, ఆయన మన కొరకై చిందించిన రక్తాన్ని గురించి చూసాం. The verse continues to say that this blood is greater than the blood of Abel which spoke to God in the Old Testament days. పాత నిబంధన గ్రంథములో వలె హేబేలు రక్తం వలె ఇది ప్రశస్తమైనటువంటి రక్తము, దేవునితో మాట్లాడుచూ ఉన్న రక్తము. In the Old Testament, the innocent blood of Abel was speaking to God and directing God to do justice to the people who are good. మంచివారుగా ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తమై హేబేలు యొక్క రక్తము దేవునితో మొర్రపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. But that was just the blood of a man. అది కేవలం ఒక మానవుని యొక్క రక్తం. This was the blood of Jesus. అయితే ఇది యేసయ్య రక్తమై ఉన్నది. And so this blood right now intercedes for us with God. ఈ రక్తము దేవునితో కూడా మన కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నది. After Jesus spilled his blood, that became the ultimate blood which established a covenant between us and God the Father. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను చిందిన రక్తము ద్వారా దేవునికి మనకు ఒక నిబంధన అనగా ఒడంబడికను ఏర్పాటు చేశాడు. And so even today it is this blood which is crying out for us, which asks God to make justice for all our suffering in this world. ఈ ప్రపంచంలో బాధపడేటువంటి ప్రతి ఒక్కొక్కరి నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు రక్తము దేవుని ఎదుట విజ్ఞాపనము చేస్తూ ఉన్నది. In this world, when Jesus was here, he went about keeping the covenants with which his Father had made. తండ్రి అయినటువంటి దేవుడు తనతో చేసినటువంటి నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా నెరవేర్చాడో చూస్తూ ఉన్నాం. And we see one such covenant in Luke chapter 13 verse 16. లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనములో ఒక నిబంధన మనం చూస్తూ ఉన్నాం. On a Sabbath day, విశ్రాంతి దినమున Jesus meets a woman who had been suffering for 18 years under the oppression of a spirit. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట చూస్తూ ఉన్నాము. She had become crippled because of the oppression of the spirit. ఎందుకనగా ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలబడలేకుండెను. And so even though it was a Sabbath day, Jesus healed her. అది విశ్రాంతి దినమైనప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు. But when the people around saw the healing done, they were furious. ఆ సమాజపు మందిరపు అధికారులు ఆ యొక్క స్త్రీకి జరిగినటువంటి స్వస్థతను చూసి ఎంతగానో కోపగించుకున్నారు. They questioned Jesus about how he could heal on a Sabbath day. వారు యేసయ్యను ఈ విధంగా ప్రశ్నించారు, మీరు విశ్రాంతి దినమున ఏ విధంగా స్వస్థపరచగలరు అని. Jesus replied. యేసయ్య వారికి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. He said, ఆయన అన్నారు, if one of you loses a donkey, if it falls in a pit, won't you rescue it? Will you wait for a day to rescue the donkey? మీలో ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గుంటలో పడినప్పుడు వాటిని వెలుపలకు తీయడా లేక ఎవరి కొరకైనా వేచి ఉంటారా అని ప్రశ్నించాడు. He then says, what wrong is it to heal a woman who is suffering under the spirit, who is the daughter of Abraham? ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెను ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని ప్రశ్నించాడు. She is the daughter of Abraham. ఈమె అబ్రహాము కుమార్తె అయి ఉన్నది. Then what wrong is it for me to heal her? అయితే ఆమెను స్వస్థపరచడానికి ఇందులో తప్పేంటి? Why does he say that she is a daughter of Abraham? What is special in it? యేసయ్య ఎందుకు ఆమెను గురించి ఈమె అబ్రహాము కుమార్తె అని ప్రత్యేకంగా తెలియచేశాడు? We see in Genesis 17 verse 7. ఆదికాండము 17వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే we see the covenant made by God with Abraham. అక్కడ అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన మనం చూడగలము. He says, just as I was the Lord for you, I will be the Lord of all your generations to come. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉన్నాను, అలాగే తండ్రినై ఉన్నానని దేవుడు అబ్రహాముతో తెలియచేశాడు. And God says, this is a covenant that I make with you and with all the generations to come. దేవుడు అబ్రహాముతో నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. So Jesus fulfills this covenant and he heals the daughter of Abraham
అబ్రహాము కుమార్తె అయినటువంటి ఈమెను స్వస్థపరిచి దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. Even though she was so many generations following Abraham. అబ్రహాము తరువాత ఎన్నో తరతరముల తరువాత ఈమె అబ్రహాము కుమార్తెగా పరిగణించబడింది. He still kept up God's word. ఆయన దేవుని యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. Yes, my friends, he never lets his word down. అవును నా ప్రియ స్నేహితులారా, ఆయన మాట తప్పని దేవుడు. He never lets his covenant go. ఆయన నిబంధనను ఎప్పుడు మార్చే దేవుడు కాడు. He always keeps up every covenant that he makes. ఆయన మనతో చేసిన ప్రతి నిబంధన జ్ఞాపకం చేసుకొనుచూ ఉన్నాడు. And so even today his blood is interceding for you for your faults. ఈ రోజు కూడా మీరు చేసినటువంటి తప్పిదము నిమిత్తమై అబద్ధముల నిమిత్తమై ఆయన రక్తము విజ్ఞాపన చేస్తున్నది. For our wrongdoings. మనం చేసిన తప్పిదముల నిమిత్తమై. For our sins, for our sicknesses. మన వ్యాధి నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై. For our hurts in life. మన జీవితంలో చేసినటువంటి ప్రతి విధమైన నీచ కార్యముల నిమిత్తమై. For all our problems to be healed. మన సమస్యలన్నీ కూడా తీర్చిపోవడానికి కొరకై his blood is still interceding. ఆయన రక్తము ఇప్పుడు కూడా విజ్ఞాపనము చేస్తూ ఉన్నది. So be of good cheer, my friends. కనుక ధైర్యం తెచ్చుకోండి నా ప్రియ స్నేహితులారా. Don't worry. భయపడకండి. God will keep up his covenant. దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనుచూ ఉన్నాడు. All you need to do is just thank him and praise him for the great things he's going to do for you right now. ఇప్పుడు దేవుడు చేసేటువంటి గొప్ప కార్యక్రమాల నిమిత్తమై ఆయనను స్తుతించి ఘనపరిచి కృతజ్ఞతలు తెలియచేయండి. Will you pray with me right now? మీరు నాతో కూడా కలిసి ప్రార్థన చేస్తారా? He can move in your life this instant. ఈ యొక్క సన్నివేశం ద్వారా ఆయన మీ జీవితంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. Loving Lord Jesus. ప్రేమ కలిగిన మా యేసయ్య. Lord, we all pray together. దేవా మేమందరం కూడా ఏకీభవిస్తూ ఉన్నాము. Remembering your covenant, Father. మీ యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకొనుచూ ఉన్నాము తండ్రి. Lord, we are so grateful that your blood is interceding for us. మా నిమిత్తమై మీ యొక్క రక్తము విజ్ఞాపనం చేసుకోవడం ఎంత గొప్ప సంఘటన నాయనా. Lord, even though we have sinned so much, Lord. దేవా మేము ఎంతగానో పాపం చేసినప్పటికీ still you look at us with so much love. మీరు ప్రేమతో ఎంతగానో మమ్మల్ని చూస్తూ ఉన్నారు. Still you want to set us free because we are your children, Lord. ఇప్పుడు కూడా మీరు మాకు విడుదల దయచేయాలనుకుంటున్నారు, ఎందుకనగా మేము మీ పిల్లలమై ఉన్నాము. Still you want to give us victory and make us happy, Father. దేవా మాకు విజయాన్ని అనుగ్రహించి మమ్మల్ని సంతోషపెట్టాలని మీరు చూస్తూ ఉన్నారు. Lord, right now as Abraham was, we are just grateful for your covenant. దేవా మీ నిబంధన నిమిత్తమై అబ్రహాం వలె మేము మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. At this time of need we just completely believe your covenant, Lord. దేవా ఈ సమయంలో కూడా మీ యొక్క నిబంధనలో మేము స్థిరపరచబడుచూ ఉన్నాము. We just trust in your sacrifice, Lord. దేవా మీ యొక్క త్యాగాన్ని నమ్ముచూ ఉన్నాము. Set your children free, Father. తండ్రి మీ బిడ్డలకు విడుదల దయచేయండి. Let your anointing fall upon them. మీ యొక్క అభిషేకము వారిపైన కుమ్మరించండి. Let your power fill them right now. మీ యొక్క శక్తిని వారిపైన కుమ్మరించండి. Rescue them from their problem. వారి సమస్య నుంచి విడుదల దయచేయండి. Give them a great freedom and peace in their heart, Lord. వారి యొక్క హృదయంలో గొప్ప విడుదల సమాధానాన్ని మీరు దయచేయండి. Revive them and make their life successful. తండ్రి వారిని పునరుద్ధరింపచేసి వారి యొక్క జీవితాన్ని విజయవంతం చేయండి. Give them great wisdom and help them excel in everything they do. వారు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో వారికి కావలసిన జ్ఞానాన్ని ఔన్నత్యాన్ని మీరు దయచేయండి. Heal their broken bodies just as you heal so many in the Bible, Lord. తండ్రి బైబిల్ గ్రంథములో మీరు స్వస్థపరిచిన విధంగా వీరి శరీరాలను స్వస్థపరచండి. Remember that these are your children. తండ్రి వీరి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. Whom you loved so much and gave yourself for them, Lord. మీరు వారిని ఎంతగానో ప్రేమించి వారి నిమిత్తమై మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు. Remember that sacrifice. ఆ యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. Remember the blood that you shed for them. మా నిమిత్తమై కార్చిన రక్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. And heal everything that is broken in their life. వారి యొక్క జీవితంలో పగిలిపోయిన ప్రతిదాన్ని జ్ఞాపకం చేసుకోండి. Thank you for your divine miracles have filled your children's lives. మీ దైవికమైన అద్భుతాలను మీ యొక్క బిడ్డల జీవితాల్లో నింపుతూ ఉన్నందుకు కొరకై వందనాలు. We give you all the glory. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ఉన్నాము. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. My friends, may God bless you according to the word that he gave you right now. నా ప్రియ స్నేహితులారా, దేవుడిచ్చిన తన వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. I really hope that God spoke to you at the right moment with the right word. సరైనటువంటి సమయములో సరైనటువంటి వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు. If he has done so, just encourage us by writing to us. మీ జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరిగినట్లయితే దయతో మాతో కూడా సంప్రదించండి, మాకు రాయండి. Share your testimony through emails or through letters or in our website. మీ సాక్ష్యములను మా వెబ్సైట్ ద్వారా, మా ఈమెయిల్ ద్వారా మాతో సంప్రదించండి. And it will be a blessing to others also. ఇది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నది. You can be a source of blessing to others who are watching. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారికి మీరు ఆశీర్వాదకరంగా ఉందురుగాక. And we'll try to meet you in this program also through your testimonies. మీ యొక్క సాక్ష్యాల ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. So it was a great pleasure for me to
meet you and see you through this program. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరూ కూడా కలుసుకోవడానికి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. I know we'll have a good time in the next week also. రాబోయేటువంటి వారంలో కూడా మిమ్మల్ని అందరూ కూడా కలుసుకోవడానికి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. Until then, it's goodbye from Planet Y2K. అంతవరకు ప్లానెట్ Y2K ద్వారా మీకు అందరికి కూడా దీవెనలు తెలియజేస్తున్నాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. నా పేరు డి తేజేశ్వరి. నేను కైలాసపురం నుంచి వచ్చాను. నాకు గత 3 ఇయర్స్గా బ్లడ్ సర్క్యులేషన్ ఉండేది కాదు. బ్లడ్ సెల్స్ విరిగిపోయాయి, జాండీస్ వచ్చి బ్లడ్ సెల్స్ ఇన్ఫెక్షన్ అయిపోయాయని చెప్పారు డాక్టర్స్. అయితే నాకు ఆ బ్లడ్ సెల్స్ విరిగిపోవడం వల్ల బ్లడ్ ఉండేది కాదు. 3 మంత్స్కి 5 ప్యాకెట్స్, 3 మంత్స్కి 5 ప్యాకెట్స్ ఎక్కించేవారు. అయితే నేను ఇలా ఈ బ్లడ్ పోవడం వల్ల చాలా నీరసం అయిపోయేదాన్ని. స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు. 3 ఇయర్స్ నుంచి స్కూల్ కూడా లేదు నాకు. పిల్లలతో ఆడుకునేదాన్ని కాదు. ఎప్పుడు ఏ నిద్రలో ఎలా చనిపోతానో కూడా నాకు తెలిసేది కాదు. మా కుటుంబ సభ్యులందరూ నా కోసం చాలా బాధపడ్డారు. డాక్టర్స్ కూడా నాకు నమ్మకం లేదు, ఎప్పుడు చనిపోతుందో మేము నమ్మకం ఇవ్వలేమమ్మా అని చెప్పారు. మా కుటుంబ సభ్యులు నా కోసం ఎంతో బాధపడ్డారు. సంతోషం అనేది ఉండేది కాదు. అయితే నేను ఈ జీసస్ కాల్స్ ఓపెనింగ్కి వచ్చాను. ఇక్కడికి వచ్చి చైల్డ్ బ్లెస్సింగ్ ప్లాన్లో చేరాను. తర్వాత నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ చూపించి టెస్ట్ చేయించుకుంటే 3 ఇయర్స్ నుంచి 4 పాయింట్స్ 3 పాయింట్స్ ఉండే బ్లడ్ ఒక్కసారి 9 పాయింట్స్కు చేరింది. నేను దేవుడికి ఎంతో వందనాలు చెప్పుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాల్దినకరణ్ గారికి స్తోత్రం. యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పథకం ఇప్పుడు పిల్లల ఆశీర్వాద పరిచర్యగా పిలువబడుతున్నది. ఈ పిల్లల ఆశీర్వాద పరిచర్యలో చేరదలిచిన వారు, అప్లికేషన్ కావలసిన వారు మా వెబ్సైట్ ను దర్శించి డౌన్లోడ్ చేసుకొనవచ్చును. మా వెబ్సైట్ www.jesuscalls.org మరియు www.telugu.prarthana.org. అలాగే మీ సెల్ ఫోన్ తీసుకొని CBM అని టైప్ చేసి 9094099977 అనే నెంబర్తో మీ పేర్లతో సహా SMS పంపండి. ఈ పిల్లల ఆశీర్వాద పరిచర్యలో ఎలా చేరాలో పూర్తి వివరములు మీకు అందించబడును. అంత మాత్రమే కాకుండా మీ దగ్గరలో ఉన్న యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురములను ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు వ్యక్తిగతంగా దర్శించి ఈ యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పరిచర్యలో మీ పిల్లలను నమోదు చేయవచ్చును. పూర్తి వివరములకు సంప్రదించండి. ప్రార్థనా గోపురం, JC హౌస్, నంబర్ 72, రాజాజీ సాలై, బి స్టేషన్ ఎదురుగా, చెన్నై 600001. యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పరిచర్య ఎల్లప్పుడూ భద్రతనిస్తుంది. Dearly beloved brother Kotaru Rajarao from Visakhapatnam, Andhra Pradesh, along with you, I wish your dear father-in-law, Mr. Paul Ramana Rao, a happy birthday. మా ప్రియ సహోదరుడా, నేడు జన్మదినాన్ని జరుపుకుంటున్న మీ మామగారికి జన్మదిన శుభాకాంక్షలు. May God bless you according to Ezekiel 37:26 with peace. యెహెజ్కేలు గ్రంథము 37:26 ప్రకారము దేవుడు మీకు సమాధానము దయచేయునుగాక. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. Father, bless the grace ministries of Mr. Paul Ramana Rao and also bless dear mother Mrs. Bhavani with good health. తండ్రి, మా ప్రియ సహోదరుడు చేస్తున్నటువంటి సేవను మీరు ఆశీర్వదించండి. సహోదరికి మంచి ఆరోగ్యాన్ని దీవించండి. Father, bless Mr. Kotaru Rajarao with blessing in the job and dear sister Prashanti with the anointing of the Holy Spirit. తండ్రి, సహోదరుడు చేస్తున్న ఉద్యోగంలో ఆశీర్వాదములను అనుగ్రహించండి. సహోదరికి మీ పరిశుద్ధాత్మ అభిషేకమును అనుగ్రహించండి. Bless darling children Sunny and Bunny with wisdom and a golden future by your power, Lord. మీ యొక్క శక్తి ద్వారా వీరిద్దరికీ మంచి జ్ఞానమును, సువర్ణ భవిష్యత్తును మీరు దయచేయండి. Lord, bless Srinivas and family, Shyam Sundar and family in the US and prosper them in Jesus' name. Amen.
God bless you. తండ్రి, యుఎస్ లో ఉన్న ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. Dearly beloved sister K. Sudharani from Hyderabad, Andhra Pradesh, thank you for your thank offering. మా ప్రియ సహోదరి, మీరు పంపించిన కృతజ్ఞత కానుకలను బట్టి వందనాలు. May God bless you according to 2 Thessalonians 3:3 to strengthen you and protect you. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారము దేవుడు మిమ్మును బలపరచునుగాక. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. Father, heal her completely. తండ్రి, సంపూర్ణంగా స్వస్థపరచండి. Father, please bless Mr. Ravindra Kumar with blessing in his job and bless both of them with divine prosperity in their jobs. వీరిద్దరూ చేస్తున్న ఉద్యోగాల్లో మీరు ఆశీర్వదించి దైవికమైన సమాధానాన్ని మీరు దయచేయండి. Father, bless Mary Praharsha and dear Mary Sriharsha and dearly beloved Joseph Anthony, darling children, with divine wisdom and a golden future and great accomplishments by the leading of the Holy Spirit in their life. తండ్రి, ప్రియ బిడ్డల యొక్క జీవితంలో మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు పరిపూర్ణత చేసుకోవాలన్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు సంపూర్తి చేసి వారికి దైవికమైన జ్ఞానాన్ని ఇచ్చి దీవించండి. Lord, please bless Vijay Sri with a wonderful life partner and a golden future. సహోదరికి అందమైన జీవిత భాగస్వామిని, సువర్ణ భవిష్యత్తును మీరు దయచేయండి. In Jesus' name, amen. God bless you. Dear T. Shiny Spandana from Hyderabad, Andhra Pradesh, thank you for your thank offering. మా ప్రియ సహోదరి, మీరు పంపించిన కృతజ్ఞత కానుకలను బట్టి మీకు వందనాలు. God bless you according to Isaiah 49:8. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం ప్రకారము దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. Father, bless Shiny and Paul Sandeep with wonderful life partners in a glorious future. తండ్రి, వీరిద్దరిని కూడా మీరు ఆశీర్వదించి అందమైన జీవిత భాగస్వాములను దయచేసి మీ మహిమకరమైనటువంటి భవిష్యత్తునివ్వండి. Lord, bless our sister Santosh Kumari with transfer to Hyderabad. Please, Lord, and bless her in her job. తండ్రి, మా ప్రియ సహోదరికి హైదరాబాద్కి బదిలీ చేసి దయచేసి తను చేస్తున్న ఉద్యోగాన్ని దీవించండి. Father, bless the whole family and give them peace of mind and divine unity. ఈ కుటుంబాన్ని అంతా కూడా మీరు ఆశీర్వదించండి. దైవికమైనటువంటి సమాధానాన్ని, ఏకత్వాన్ని మీరు దయచేయండి. In Jesus' name, amen. God bless you. నేడు జన్మదినము మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ వాగ్దానం ప్రకారము దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము